హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి టీవీ వెబ్ సిరీస్ టచ్ మీ నాట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరింకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. ఓపెన్ చేస్తే అది 2009 హైదరాబాద్లోని మారుతి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ హెడ్ అయినటువంటి పార్వతి వెళ్ళి అపార్ట్మెంట్ వాచ్మెన్ అటువంటి చంద్రాన్ని చూసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అపార్ట్మెంట్లో ఎక్కడ పెడితే అక్కడ పోస్టర్స్ అతికించవద్దు అని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న చంద్ర మాత్రం, మన అపార్ట్మెంట్లో సరైన ఫైర్ ఎగ్జిట్ లేదు, ఉన్న కొంచెం ఫైర్ ఎగ్జిట్కి కూడా కార్లు అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు, అలా చేస్తే చాలా ప్రమాదం వస్తుంది, అందుకే అలా పార్కింగ్ చేయవద్దని పోస్టర్స్ అతికిస్తున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న పార్వతి మాత్రం, నాకు ఎదురు చెప్తావా, ఇదే నీకు ఆఖరి రోజు, రేపటి నుంచి నువ్వు జాబ్లోకి రాకు, నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే టైంలో ఒక వ్యక్తి ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళగా ఒక మహిళ చాటుగా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూసి ఇక్కడికి కూడా వచ్చాడు అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. అదే అపార్ట్మెంట్లోని రిషి అనే పిల్లవాడు పుట్టినరోజు కావడంతో నాకు కుక్క పిల్ల కావాలి అని గొడవ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మాస్క్ పెట్టుకున్న ఆ కిల్లర్ అసోసియేషన్ హెడ్ అయినటువంటి పార్వతి ఇంటి లోపలికి వెళ్ళి పార్వతితో పాటు ఆ ఇంట్లో ఉన్న మరో ముగ్గురిని కూడా కత్తితో పొడిచి చంపి ఆ ఫ్లాట్లో గ్లాస్ని లీక్ చేసి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలాగా చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో అందరూ బయటికి పరుగులు తీస్తూ ఉంటారు. అదే టైంలో ఆ వాచ్మెన్ చంద్ర అందరినీ కూడా కాపాడుతూ ఉండగా ఆ మంటలోనే రిషి పేరెంట్స్ కూడా చనిపోతారు. రాఘవ అనే పిల్లవాడు రిషిని తీసుకుని కిటికీలో నుండి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకుంటారు. అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది. ఈ 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్లోని గోదావరి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 20 మంది చనిపోవడంతో పోలీస్ కమిషనర్ అజయ్ ఈ కేసును రాఘవ మరియు దేవిక అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్కి కేసు అప్పగిస్తాడు. దాంతో ఆఫీసర్ దేవిక వెళ్ళి తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ అరుణని కలిసి, క్రైమ్ సీన్లో ఎటువంటి క్లూ దొరకలేదు, ఇలాంటి సమయంలో సైకోమెట్రీ సహాయంతోనే కేసుని ఛేదించగలమని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ అరుణ, సైకోమెట్రీ అంటే ఏమిటి అనగా, దేవి తనను చూసి 10 ఏళ్ల క్రితం మారుతి అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రాఘవ రిషిని తీసుకుని కిటికీలో నుండి దూకేశాడు. ఆ యాక్సిడెంట్ తర్వాత రిషికి సైకోమెట్రీ అనే ఒక సూపర్ పవర్ వచ్చింది. అంటే ఏదైనా వస్తువుని లేదా మనిషిని తాకి వారి గతాన్ని చెప్పగలడు. అయితే రిషికి ఇంకా ఆ పవర్ పూర్తిగా రాలేదు. రిషి దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేసి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ప్రస్తుతం రిషికి టచ్ చేసిన ప్రతి దాని గతం తెలియడం లేదు, కేవలం కొన్నింటి గతాన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాడు అంటూ రిషిని అక్కడికి పిలవడంతో రిషి అక్కడ ఉన్న ఒక డెడ్ బాడీని తాకి, నాకు ఏవో కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటూ కొన్ని నెంబర్స్ని చెప్పడంతో ఆ మాటలు విన్న దేవిక, నువ్వు చెప్పింది అండర్వేర్ సైజు మాత్రమే అని అంటుంది. దానికి ఆ రిషి మాట్లాడుతూ, నాకు ఎవరో ఒక మహిళ, ఆమె చేతికి రింగ్ కూడా ఉంది, ఆ మహిళ హాస్పిటల్లోకి వెళ్తున్నట్లుగా కనిపించింది, బహుశా ఆ రింగ్ కూడా ఆ మహిళే కిల్లర్ అయి ఉండొచ్చు అని అంటాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన ఆఫీసర్ రాఘవ రిషిని చూసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏలు పెట్టొద్దని, నీకున్న ఆ సైకోమెట్రీ పవర్ ఇంకా నువ్వు పూర్తి స్థాయిలో స్కిల్ఫుల్ అవ్వలేదు, సో ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కాలేజీకి వెళ్ళి చదువు అని తిడుతూ ఉంటాడు. నిజానికి రిషికి రాఘవనే చదివిస్తూ చిన్నతనం నుండి పెంచుతూ ఉంటాడు. కమిషనర్ కూతురు అయినటువంటి ఆఫీసర్ దేవిక ఆ రాఘవన్ ఇష్టపడుతూ ఉంటుంది. కానీ రాఘవ మాత్రం ఎప్పుడు డ్యూటీ అంటే ఆ దేవిక లవ్ను అసలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కబీర్ అనే వ్యక్తి వచ్చి రాఘవని కలిసి, నేను ఒక హెల్త్ ఇన్సిడెంట్ ఏజెంట్ని, హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను, నేను హాస్పిటల్లో వెళ్తూ ఉండగా ఒక పిచ్చి పట్టిన మహిళ ఒక వార్డులో వింతగా ప్రవర్తిస్తూ అక్కడ ఉన్న పేషెంట్స్ని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటిస్తూ కనిపించింది. నేను వెంటనే హాస్పిటల్ స్టాఫ్కి విషయాన్ని చెప్పాను, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది అని చెప్తాడు. దాంతో రాఘవ వెంటనే తన టీంని చూసి, అన్నపూర్ణ అనే మహిళ మత్స్యమితం లేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, ఆమె పేరెంట్స్ని పొడిచి చంపి తాను కూడా పొడుచుకుని నిప్పంటించుకొని చనిపోయింది అని అంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్, కేసు సాల్వ్ అయిపోయింది, ఇంకా కేసుని క్లోజ్ చేసేయండి అని అంటాడు. అయితే అదే మీటింగ్లో ఉన్న కమిషనర్ కూతురైనటువంటి దేవిక మాత్రం, ఇది మీరు అనుకున్నంత సింపుల్ కేసు కాదు, ఈ కేసుకి 10 ఏళ్ల క్రితం ఆ మారుతి అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్కి లింక్ ఉన్నట్లు అనిపిస్తుంది,
అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న కమిషనర్ మాత్రం 10 ఏళ్ల క్రితం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లో తప్పులు ఉన్నాయి, నాతోనే చెప్తున్నావా అంటూ తిట్టి ఈ కేసుని క్లోజ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో ప్రక్క కాలేజీ స్టూడెంట్ అయినటువంటి మేఘ్నా టాయిలెట్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా పక్క టాయిలెట్లో ఉన్న ఒక వ్యక్తి మొత్తం సీక్రెట్గా చూస్తూ ఉంటాడు. అది గమనించిన మేఘ్నా వెంటనే ఆ చూస్తున్న వ్యక్తి వెంటబడుతుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం అక్కడ నుండి తప్పించుకొని పారిపోగా అచ్చం అలాంటి డ్రెస్ వేసుకుని ఉన్న రిషిని చూసి మేఘ్నా రిషిని తన టాయిలెట్లో చూశాడని అనుకున్న రిషి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఆఫీసర్ దేవిక సహాయంతో రిషి బయటపడి కాలేజీకి వెళ్తాడు. అదే టైంలో కాలేజీలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ను చూడగా సండే రోజు కాలేజీలో ఆ రిషి తిరుగుతున్నట్లు రికార్డ్ అయి ఉంటుంది. కాలేజ్ స్టాఫ్ అది గమనించి ఆ రిషిని కాలేజీలో ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసి ఉంటాడు అని అనుమానిస్తారు. ఆ తర్వాత రిషి కాలేజీకి వచ్చి అక్కడే మేఘ్నాని చూసి షాక్ అవుతాడు. నిజానికి ఆ మేఘ్నా కూడా రిషి వల్ల క్లాస్లోనే కొత్తగా జాయిన్ అయి ఉంటుంది. అదే టైంలో లెక్చరర్ దాస్ రిషిని స్టాఫ్ రూమ్లోకి పిలిచి పేరెంట్స్ కూడా లేకుండా పెరిగితే నీలాగే తయారవుతారు, నువ్వే ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసావని నాకు తెలుసు అంటూ బాగా తిట్టి అవమానిస్తాడు. అది మొత్తం విన్న మేఘ్నా రిషికి కూడా పేరెంట్స్ లేకపోవడంతో తన మీద ఒక స్టాఫ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. స్టోరీ 2019కి వెళ్తుంది. ఈ మేఘ్నా మరెవరో కాదు, ఆ మార్త్ అపార్ట్మెంట్ వాచ్మెన్ అయినటువంటి చంద్ర కూతురే ఈ మేఘ్నా అయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. రిషి మేఘ్నా ఇష్టపడుతూ ఉంటారు. అదే సమయంలో లెక్చరర్ దాస్ క్లాస్ అందరి ముందు కూడా రిషి ఎగ్జామ్ పేపర్ని దొంగలించాడని తిడుతూ ఉండటంతో అది విన్న మేఘ్నా వెంటనే లెక్చర్ని ఎదిరించి ఆధారాలు లేకుండా రిషినే చేశాడని మీరెలా చెప్పగలుగుతున్నారు అని అంటుంది. దాంతో దాస్ వెంటనే మేఘ్నాను చూసి అయితే ఎగ్జామ్ పేపర్ని రిషి దొంగలించలేదని నువ్వే నిరూపించావు, లేదంటే నిన్ను కాలేజీ నుండి పంపించేస్తాను అని 2 రోజులు టైం ఇస్తాడు. నిజానికి మేఘ్నాకి ఒక్క అజ్ఞాత వ్యక్తి ఆర్థిక సహాయం చేస్తూ చదివిస్తూ ఉంటాడు. దాంతో మేఘ్నా వెంటనే తన గురూజీకి కాల్ చేసి నేను చాలా రోజులుగా నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఈసారైనా నన్ను చదివిస్తున్న ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి, ఆ వ్యక్తితో మాట్లాడి నన్ను ఒకసారి కలవమని చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి మేఘ్నా అండ్ రిషి సీక్రెట్గా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ని ఎవరు ఎందుకు లీక్ చేశారో అని తెలుసుకునేందుకు పనిలో ఉండగా మరో ప్రక్క ఆఫీసర్ దేవిక మాత రాఘవాన్ని కలిసి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆ హాస్పిటల్లో నర్స్ అయినటువంటి పూర్ణిమ కనిపించడం లేదు. పూర్ణిమ చేతికి కూడా రిషి చెప్పినట్లుగానే రింగ్ ఉంది. పూర్ణిమ అపార్ట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దామా అని అంటుంది. అయితే రాఘవ మాత్రం నువ్వు వెళ్ళి చెక్ చేయి, నాకు అపార్ట్మెంట్ వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో కాలేజీలో ఉన్న రిషి అనుకోకుండా మేఘ్నాను తాకడంతో రిషికి తన విజన్లో 3145 అనే ఒక నెంబర్ కనిపించి 3145 అని బయటకు అనడంతో ఆ మాటలు వెంటనే మేఘ్నా నీకు ఆ నెంబర్ ఎలా తెలుసు అంటుంది. రిషి మాత్రం తన సైకోమెట్రిక్ స్కిల్ గురించి చెప్పకుండా నేనేమి అనలేదు, నువ్వే ఏదో ఊహించుకుంటున్నట్లు ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మేఘ్నా ఒంటరిగా ఇంటికి వెళ్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి మేఘ్నాను ఫాలో అవుతున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ నిజానికి రాఘవ ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే రాఘవాని ఆ మేఘ్నా చదివిస్తూ ఉంటాడు. దాంతో మేఘ్నా రాఘవాన్ని చూసి నన్ను చదివిస్తుంది మీరేనా, థ్యాంక్స్ అని అంటుంది. నిజానికి మేఘ్నా రాఘవ మరియు రిషిలు ఉంటున్న పక్కింట్లోనే ఉంటుంది. ఆ తర్వాత రోజు అనుకోకుండా లెక్చరర్ని తాకిన రిషికి తన విజన్లో మెహిర్ అనే స్టూడెంట్కి ప్రెగ్నెంట్ వచ్చినట్లు, ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్కి కిట్ కోసం మెహిర్ ఆ రోజు సీక్రెట్గా కాలేజీలో వెళ్ళినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసింది ఎవరో కాదు లెక్చరర్ దాసి అని తెలుస్తుంది. అదే టైంలో మెహర్ వెళ్ళి ఆ మేఘ్నాని కలిసి నా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కాలేజీలో ఉన్న నా బ్యాగ్లో ఉండిపోయింది, అది ఎవరికంటైనా పడితే అందరికీ తెలిసిపోతుందని సీక్రెట్గా కాలేజీలోకి వచ్చాను, నా వల్ల రిషిని అవమానిస్తున్నారు అని నిజం చెప్తుంది. దాంతో మేఘ్నా మరియు రిషిల క్లాసులో అందరి ముందు లెక్చరర్ దాస్ పేపర్ని లీక్ చేశాడు అనే విషయం చెప్పడంతో కాలేజీ ప్రిన్సిపల్ లెక్చరర్ దాస్ను జాబులో నుండి తీసేస్తాడు. ఆ రోజు రాత్రి రిషి మరియు రాఘవులు మాట్లాడుకుంటూ ఉండగా అది సీక్రెట్గా ఉంచిన మేఘ్నాకి రిషికి ఉన్న సైకోమెట్రీ పవర్ గురించి తెలుసుకుంటుంది. అయితే అది తెలుసుకున్నప్పటి నుంచి కూడా మేఘ్నా టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజానికి 2009లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలన్నీ కూడా వాచ్మెన్ చంద్రకి వ్యతిరేకంగా ఉన్నాయి అని ఆ వాచ్మెన్ చంద్రను ఆ కేసులో జైల్లో వేసి ఉంటారు. దాంతో మేఘ్నా ఒంటరి జీవితాన్ని సాగిస్తూ ఉండగా మేఘ్నా తండ్రి చేయని తప్పుకు జైల్లో ఉన్నాడు అనే సింపతితో రాఘవ మేఘ్నాను చదివిస్తూ ఉంటాడు. దాంతో రిషికి ఉన్న సైకోమెట్రిక్ పవర్ వల్ల మేఘ్నా వాచ్మెన్ కూతురని రిషికి తెలిసిపోతే రిషి ఎక్కడ మేఘ్నాను ఒక కిల్లర్ కూతురని ద్వేషిస్తాడని ఆ మేఘ్నా భయపడుతూ రిషి తనను టచ్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అదే టైంలో రాఘవ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ కేసులో విట్నెస్ అయినటువంటి కబీర్కి కాల్ చేసి ఈవినింగ్ ఒకసారి నా ఆఫీస్కి రండి మీతో మాట్లాడాలి అని అంటాడు. దాంతో కబీర్ రాఘవని కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో కిల్లర్ దారి మధ్యలో కబీర్ని ఆపి కబీర్ని చంపేస్తాడు. దాంతో రాఘవ అండ్ టీమ్ క్రైమ్ సీన్కి చేరుకుని
కబీర్ హత్యను విచారిస్తూ ఉంటారు. అదే టైంలో మేఘన మీద కోపంతో లెక్చరర్ దాస్ మేఘ ఒక హంతకుడు కూతురని ఆ కాలేజీలో గోడల మీద రాయడంతో కాలేజీలో అందరూ ముందు పరువు పోయిందని భావించిన మేఘన ఆ కాలేజీ మానేసి సిటీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. 3 సంవత్సరాల తర్వాత రిషి సివిల్స్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళి అనుకోకుండా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేఘనను చూస్తాడు. నిజానికి మేఘన పోలీస్ ఆఫీసర్ అయ్యి మారుమూల స్టేషన్లో డ్యూటీ చేస్తూ ఉంటుంది. అలా మేఘన మరియు రిషిల మధ్య 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ మొదలవగా రిషి మరియు రాఘవాళ్ళ ఒక కొత్త అపార్ట్మెంట్లో స్టే చేయడానికి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత రోజు రిషి వెళ్ళి మేఘనతో మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పాప మిస్సింగ్ అనే కేసు వస్తుంది. దాంతో మేఘన పాపను వెతకడానికి వెళ్ళగా రిషి కూడా తనతో పాటు వెళ్ళి పాప కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు పాప అయితే సేఫ్గా దొరుకుతుంది. కానీ అనుకోకుండా ఒక కాలువ దగ్గర ఒక సూట్ కేసుతో పాటు దానిలో ఒక డెడ్ బాడీ కూడా కనిపించడంతో దేవిక అండ్ టీం అక్కడికి చేరుకుంటారు. దాంతో దేవికని చూసిన మేఘన ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఒక సూట్ కేసు దొరికింది, దానిలో కూడా ఒక మహిళ డెడ్ బాడీ దొరికింది అని చెప్తుంది. దాంతో వెంటనే డెడ్ బాడీని ల్యాబ్కి పంపించి విచారణ మొదలు పెడతారు. స్టోరీ 2009కి వెళ్తుంది. రాఘవ మదర్ మరియు రాఘవ ఫ్లాట్లో ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగుతుంది. అది విన్న రాఘవ మదర్ వాడే వచ్చాడేమో, వాడేమో మన అడ్రస్ తెలిసిపోయి ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉండటంతో రాఘవ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే రాఘవ ఇంటికి వచ్చింది అసోసియేట్ హెడ్ రాఘవ అని చూసి, మీరు ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి ఒక అసోసియేట్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు, నా ఫ్లాట్లో ఒక మీటింగ్ ఉంది, మీ అమ్మని కూడా రమ్మని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే ఆల్రెడీ ఇది మొత్తం సీక్రెట్ గమనిస్తున్న మాస్క్ పెట్టుకున్న వ్యక్తి బాగా దొరికాడు అని అనుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. రాఘవ రిషి మరియు మేఘనల కాఫీ షాప్కు పిలిచి మేఘనను చూసి, రిషికి సైకోమెట్రీ అనే ఒక పవర్ ఉంది, కానీ వీడు దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నాడు, ఆ స్కిల్ని పెంచుకోలేకపోతున్నాడు. సో నువ్వు రిసీవ్లో ఉన్న ఆ స్కిల్ పెరిగేలాగా చేయి, అలా చేస్తే నేను క్రైమ్ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని అంటాడు. ఆ రోజు రాత్రి రాఘవ కారులో తన ఆఫీస్కి వెళ్తూ ఉండగా మరో కారులో రిషి కూడా రాఘవ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అదే టైంలో కిల్లర్ కూడా ఒక లారీలో రాఘవని ఫాలో అవుతూ ఉండగా అది గమనించిన రిషి ఆ లారీని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో కిల్లర్ రాఘవ వెళ్ళిన రూట్ ను వదిలేసి వేరే రూట్ కి వెళ్ళగా రిషి ఆ లారీని ఫాలో అవుతూ ఫోన్ లో రాఘవ తన లైవ్ లొకేషన్ కూడా సెండ్ చేస్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కిల్లర్ ఆ లారీని ఆపేయగా రిషి ఆ లారీ దగ్గరికి వెళ్తాడు. దాంతో కిల్లర్ రిషిని పొడి చేయగా ఆ పొడి చేయ ప్రాసెస్ లో రిషి ఆ కిల్లర్ ఫేస్ ని కూడా చూసేస్తాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన రాఘవ అండ్ టీం రిషిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఆ వెంటనే రాఘవ అండ్ దేవికలు వెళ్ళి డాక్టర్ అరుణ్ కలిసే సూట్ కేసులో దొరికిన ఆ డెడ్ బాడీ గురించి అడుగుతారు. అప్పుడు డాక్టర్ అరుణ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అరుణ వెంటనే రాఘవ మరియు దేవికని చూసి, ఈ బాడీ ఎవరిదో కాదు, 3 ఏళ్ల క్రితం హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్ సమయంలో ఆ హాస్పిటల్లో పనిచేసిన నర్స్ అయినటువంటి పూర్ణిమదే. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. పూర్ణిమ కనిపించకుండా పోయి 3 ఏళ్ళు మాత్రమే అయ్యింది, కానీ ఈ డెడ్ బాడీని చెక్ చేస్తే చనిపోయి 5 ఏళ్ళు అయినట్లుగా తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితం వరకు హాస్పిటల్ వర్క్ చేసిన మహిళ 5 ఏళ్ల క్రితం ఎలా చనిపోయింది అని డాక్టర్ అరుణ చెప్తుంది. మరో ప్రక్క కిల్లర్ సీక్రెట్ గా రాఘవ మరియు రిషిల ఫ్లాట్లోకి వెళ్లి మొత్తం వెతికి ఆ రాఘవ చిన్ననాటి ఫోటోలను కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. మరో ప్రక్క రాఘవ తన టీంని చూసి, నిజానికి పూర్ణిమ అనే నర్సు ప్లేస్ లోకి ఎవరో అనుమానాస్పదమైన మహిళ వచ్చి పూర్ణిమలాగా నటించి హాస్పిటల్ హత్యలు చేసి ఫైర్ యాక్సిడెంట్ ని సృష్టించినట్లుగా ఉంది అని అంటారు. మరో ప్రక్క హాస్పిటల్ కోలుకుని రిషిని లైబ్రరీకి తీసుకుని వెళ్లిన మేఘన అక్కడ రకరకాల బుక్స్ ని చదివిస్తూ ఆ రిషిలో ఉన్న స్కిల్స్ ని పెంచే ప్రాసెస్ లో ఉంటుంది. ఆ వెంటనే మేఘన వెళ్లి తన ఫాదర్ ని కలిసి, త్వరలోనే నేను క్రైమ్ బ్రాంచ్ లోకి వెళ్ళబోతున్నాను, నీ కేసుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు నిర్దోషం అని నిరూపిస్తాను అని అంటుంది. చంద్ర మాత్రం మేఘన ఆ కేసు గురించి ఆలోచిస్తూ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటుంది. నేనే లేకపోతే మేఘన హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రిషి దేవిక మరియు మేఘనతో పాటు ల్యాబ్కి వెళ్లి సూట్ కేసులో దొరికిన ఆ బాడీని తాకి తన విజన్ లో కనిపించింది చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే కిల్లర్ చేతుల్లో చనిపోయిన ఆ కబీరే ఆ సూట్ కేసులో దొరికినటువంటి మహిళను చంపినట్లు ఆ రిషి విజన్ లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కబీర్ ఆ మహిళను చూసి, నాకు కూడా నిన్ను వదిలేయాలని ఉంది, కానీ నిన్ను వదిలేస్తే నా క్లయింట్ ఒప్పుకోడు, సో చంపక తప్పదు అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. దాంతో కబీర్ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలని ఆఫీసర్ రాఘవ ఫిక్స్ అవుతాడు. అదే టైంలో మెగా ఫాదర్ చంద్ర జైల్లో ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. తన ఫ్లాట్ డోర్ టచ్ చేయగానే కిల్లర్ ఆ ఫ్లాట్లోకి వచ్చి రాఘవ ఆ చిన్ననాటి ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళినట్లుగా తన విజన్లో కనిపిస్తుంది. స్టోరీ గతానికి అంటే 2009కి వెళ్తుంది. అసోసియేట్ హెడ్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత రాఘవ ఫ్లాట్ కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది. సీక్రెట్ గా బయటకు చూసిన రాఘవ వచ్చింది కిల్లర్ అని అర్థం చేసుకున్న తన మదర్ అనురాధని చూసి, వాడే వచ్చాడు, నువ్వేమీ భయపడకు, నేను చెప్పినట్లుగా మాత్రమే చేయి అని ప్రామిస్ చేయించుకుంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. కబీర్ గురించి ఎంక్వైరీ
చేయగా కబీర్ మీద చాలా కేసులు ఉన్నట్లుగా కబీర్ పార్ట్నర్గా ఉన్న కంపెనీ హ్యూమన్ ట్రాఫిక్ చేస్తుందని, ఇక్కడ ఒకరిని చంపి వారి ఐడెంటిటీ మొత్తాన్ని కూడా వేరొకరికి అమ్ముతూ ఉంటుంది అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రిషి మరియు మేఘ్నాలు రాఘవకు చెప్పకుండానే ఆ కబీర్ పార్ట్నర్గా ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్లి వారికి దొరికిపోవడంతో సరిగ్గా అదే సమయంలో రాఘవ అండ్ టీం వచ్చి ఆ కంపెనీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అయితే అరెస్ట్ అయిన రషీద్ని ఎంత అడిగినా సరే రషీద్ మాత్రం ఏమీ తెలియదని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఒక మంత్రికి కూడా ఆ కబీర్ కంపెనీతో సంబంధం ఉండి ఉంటుంది. దాంతో ఆ మంత్రి వెళ్లి కమిషనర్ని కలిసి నువ్వు అడిగినంత లంచం ఇస్తూనే ఉన్నాం, అయినా ఇప్పుడు ఆ కంపెనీ డీటెయిల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి, అదే జరిగితే నీ కూతురు దేవికని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అదే టైంలో రాఘవ తన ప్లాట్ బయట కిల్లర్ పెట్టి ఉన్న సీక్రెట్ కెమెరాని కనిపెట్టి దాన్ని పగలగొడతాడు. మరో ప్రక్క రిషి కూడా మేఘన సహాయంతో తన స్కిల్స్ ని పెంచుకుంటూ ఉంటాడు. మరో ప్రక్క దేవిక కేస్ ఫైల్స్ అన్నింటిని చెక్ చేసి అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ ని, అలాగే హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ ని, వీటితో పాటు కబీర్ హత్య కేసుని అన్నింటినీ కూడా చెక్ చేసి కిల్లర్ కేవలం రైట్ సైడ్ మాత్రమే పడుస్తున్నాడు అని అనుకుంటుంది. అదే టైంలో రాఘవ కిల్లర్ ఉంటున్న స్థావరానికి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉన్న సమయంలో కిల్లర్ వారిని ఒక మొబైల్ దొరకడంతో దాన్ని ల్యాబ్ కు పంపించి దానిలో ఉన్న డేటాను రీసోర్ట్ చేయమని చెప్తాడు. ల్యాబ్ లోని వారు వెంటనే ఆ ఫోన్ కి డేటా రీసోర్ట్ చేసి పంపుతారు. నిజానికి కిల్లర్ ఫోన్ లో మేఘన ఫొటోస్ ఉండటంతో మేఘన డేంజర్ లో ఉందని రాఘవకి అర్థమవుతుంది. అదే టైంలో కిల్లర్ ఆల్రెడీ మేఘనని చంపడం కోసం నైట్ డ్యూటీ చేస్తున్న మేఘన పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి మేఘన చాలా నార్మల్ గా మాట్లాడుతూ తనను చంపడానికి రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కిల్లర్ ఫేస్ ని చూసిన రిషి అక్కడికి వెళ్లడంతో కిల్లర్ వెంటనే పక్కకు వెళ్లిపోయి రిషి మరియు మేఘలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మరో ప్రక్క ఒక సూపర్ ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. కేస్ ఫైల్స్ ని చెక్ చేస్తున్న ఆ డాక్టర్ అరుణ వెంటనే దేవికాని చూసి మనం హాస్పిటల్లో నర్సు పూర్ణిమను చంపి ఆ పూర్ణిమ ప్లేస్ లో నర్సుగా నటించి హాస్పిటల్లో హత్యలు చేసిన మహిళ ఊహా చిత్రాన్ని గీయించాం కదా, అది అచ్చం రాఘవ వాళ్ళ అమ్మ ఫోటోకి దగ్గరగా ఉంది చూడు అని ప్రక్కన పెట్టి చూపిస్తుంది. ఆ ఊహా చిత్రం రాఘవ వాళ్ళ మదర్ అయినటువంటి అనురాధ లాగానే ఉంటుంది. అది చూసిన దేవిక గానీ రాఘవ మదర్ అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది కదా అన్న ఆలోచనలో పడి, అంటే రాఘవ తన మదర్ గురించి సీక్రెట్ బయట పరగనకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నాడా అన్న ఆలోచనలో పడుతుంది. మరో ప్రక్క రిషి మేఘనాని కిస్ చేస్తూ తన విజన్ లో మేఘన చంద్ర కూతురు అని తెలియడంతో తను చాలా బాధపడుతూ మేఘనను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అదంతా దూరం నుండి రాఘవ చూస్తూ ఉండగా కిల్లర్ కూడా అదంతా గమనిస్తూ ఉంటాడు. రాఘవ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. చిన్నతనంలో రాఘవ తన మదర్ని చూసి వారి నుంచి తప్పించుకోవాలంటే నేను ఎలా చెప్తే అలా చేయాలి అని చెప్పి తన మదర్ దగ్గర ప్రామిస్ చేయించుకుంటూ ఉంటాడు. అది మొత్తం గుర్తు చేసుకుంటాడు రాఘవ. అక్కడతో సీజన్ 1 అయిపోతుంది. అసలు రాఘవ మదర్ కలిసి ఏం చేశారు, కిల్లర్ ఎందుకు చంపుతున్నాడో తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వెబ్ సిరీస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.